సోషల్ మీడియాలో కూడా పత్రికల్లో కూడా జరిగింది. డబుల్ ఇంజిన్ సర్కార్ వారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఏదైతే మరి చీఫ్ విప్ టు రాజా వెళ్ళే బ్రిడ్జి ఏదైతే ఉందో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నెగ్లెక్ట్ చేసినందువల్లే లేట్ అయింది. ఇప్పుడు మేము తయారు చేసామని చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. అది చెప్పడం అయితే మీ అందరికీ సోషల్ మీడియాలో చూసాం. మీకు ఈ విషయం గురించి, బ్రిడ్జి శాంక్షన్ గురించి డేటు 8వ నెల 22వ తారీఖు నాడు దీనికి సంబంధించింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ రావడం జరిగింది. అది వచ్చిన తర్వాత జనవరి 3వ తారీఖు నాడు 10/23వ తారీఖు నాడు దీనికి టెండర్లు పిలిచి టెండర్ కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది. 2023 జనవరి 10th 2023లో శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి విధి విధానాలు ఏమి ఉంటాయంటే, జనరల్గా దీనికి సంబంధించినంత వరకు కూడా ముందు దీనికి హిస్టరీ కూడా మీకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇది ఆల్ ఆఫ్ సడన్గా ఒక పారాదీప్ బ్రిడ్జ్ ఏదైతే కొలాప్స్ అయిపోవడం వల్ల దీన్ని 20 టన్నులు 30 టన్నులు లారీలు సడన్గా మరి పాత బ్రిడ్జి మన ఏదైతే అగ్రహారం బ్రిడ్జి ఏదైతే ఉందో పాత బ్రిడ్జి ఉందో ఆ బ్రిడ్జి మీద నుంచి రావడం వల్ల సడన్గా రైల్వే వాళ్ళు అనౌన్స్ చేశారు, మేము బ్రిడ్జిని క్లోజ్ చేసేస్తాను, ఒకవేళ ఇదైతే రన్నింగ్ అయితే మట్టుగా బ్రిడ్జి పడిపోద్ది కనుక బ్రిడ్జిని క్లోజ్ చేసేస్తాం అని చెప్తే ఇమీడియట్గా ఆల్ ఆఫ్ సడన్ మరి ఎవరికి నోటీస్ కానీ వితౌట్ ఇంటిమేషన్ లేకుండానే అది వాళ్ళు బ్రిడ్జిని క్లోజ్ చేయడం, గట్టర్లు వేసి ఇలాగా వెహికల్స్ హెవీ వెహికల్స్ రాకుండా చేయడం జరిగింది. వెంటనే హెవీ వెహికల్స్ రాకుండా చేస్తే దానికి సంబంధించినంత వరకు కూడా 108 వాహనం కూడా వెళ్ళలేని పరిస్థితి ఉండేది. మళ్ళీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ ఆ డిఆర్ఎం దగ్గరికి వెళ్ళి డిఆర్ఎం దగ్గరికి తీసుకెళ్ళి బాబు కనీసం 108 వెళ్ళినంత వరకైనా హైట్ని పెంచండి అని చెప్తే దానికి సంబంధించినంత వరకు కూడా 108కి వెళ్ళినంత వరకు మళ్ళీ గట్టర్ని హైట్ చేసి మళ్ళీ 108 వెళ్ళినట్టుగా మళ్ళీ చేయడం జరిగింది. దానికి సంబంధించినంత వరకు అది అయిన తర్వాత దీనికి ఏంటంటే 18 నెలలు దీనికి కాలపరిమితి. 18 నెలలు అంటే మీకు ఇప్పుడు మనకి 23 జనవరిలో శాంక్షన్ అయింది కనుక జనవరి 24కి సంవత్సరం అవుతుంది. అక్కడి నుంచి 6 నెలలు అంటే ఎలక్షన్స్ టైం దాటిన తర్వాత దానికి సంబంధించిన వర్క్ కంప్లీట్ చేయాలి. వర్క్ కంప్లీట్ చేయాలంటే దీనికి సంబంధించినంత వరకు హెవీ లోడ్ ట్రాఫిక్ ఫిక్ అవ్వడం వల్ల దీనికి సాయిల్ టెస్ట్ చేయడం అనేది మాన్యువల్ సాయిల్ టెస్ట్ చేయాలి. సాయిల్ టెస్ట్ చేయడం అనేది లేట్ అయింది. తర్వాత గడ్డర్లో రావడం లేట్ అయింది. టెక్నికల్గా కాంట్రాక్ట్కి అనేది ఇక్కడ రైల్వే రన్నింగ్ ట్రైన్స్ ఎక్కువగా ఉండడం వల్ల హెవీ ట్రైన్స్ అవడం వల్ల గడ్డర్స్ రాకపోవడం వల్ల కాంట్రాక్ట్ అనేది 18 నెలలు చేయలేకపోయింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చింది 18 నెలలు అయింది. ఎంతవరకు కూడా కూటమి ప్రభుత్వం కూడా చేయలేకపోయింది. ఎంతవరకు కూడా 18 నెలల్లో కూడా కూటమి ప్రభుత్వం చేయలేకపోయింది. మేము ఏదైతే ఆ వేళ శాంక్షన్ చేసామో 12,97 లక్షలు ఏదైతే మేము శాంక్షన్ చేసామో ఆ శాంక్షన్ డబ్బులే ఇవాళకి వర్క్ అయింది. ఆ వర్క్తో పాటు దీంట్లో డబ్బులు మిగిలాయి. ఏదైతే 12,97 లక్షల్లో డబ్బులు మిగిలితే తీసే కార్యక్రమాలు చేస్తే మేము ఏదైతే వైఎస్ఆర్ పార్టీ వాడిని అట్లా 18 నెలలు వేస్ట్ చేశారు. గాడిలు చేశారా మీరు? 18 నెలలు కూడా అంతవరకు మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన ఏం అట్లా చేయలేకపోయి దాని డ్యూరేషన్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న రైల్వే ట్రాక్స్, రైల్వే రన్నింగ్లు, తర్వాత కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు కొన్ని టైం బండ్ అనేది వాళ్ళు ఇస్తారు. 18 నెలలు ఇస్తారు. ఎక్స్టెన్షన్ మళ్ళీ 18 నెలలు పెట్టుకోవచ్చు. ఎక్స్టెన్షన్ ఇన్ని జరిగినాక కూడాను ఈరోజు కూటమి ప్రభుత్వం సంబంధించినంత వరకు టెండర్ జనవరి 10ని 23న టెండర్ పిలిచి టెండర్ ఆర్డర్ ఇచ్చారు. ఆయన వర్క్ చేసింది ఏంటంటే మార్చిలో నుంచి వర్క్ స్టార్ట్ చేశారు. మార్చి 2023 అదే మార్చి 23 నుంచి అక్కడి నుంచి మనం 18 నెలలు మీరైతే మీ విజువల్స్ చూడొచ్చు. మీకు అన్ని కాపీలు దానికి చూశారు కదా. అది స్టేట్ గవర్నమెంట్ డబ్బులు కాదు. ఈ 12 కోట్ల డబ్బుల్లోనే నిధులు మిగిలిపోయిన రోడ్ని కొత్త అగ్రహారం చేశారు. అలాగే డబ్బులు లేదు. రేపు దీనికి బ్రిడ్జి డౌన్కి రోడ్ వేయాల్సింది కూడా బ్రిడ్జి డౌన్కి అక్కడే వేయాల్సి ఉంటుంది. దానికి వేస్తున్నారు.